మావోయిస్టుల కంచుకోట టూరిస్ట్ స్పాట్ గా మారుతుందా? ఆ ప్రాంతం అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటి? తూటాల వర్షం కురిసిన చోట శాంతి కపోతాలు ఎగరనున్నాయా? ఒకప్పుడు తూటాల ధనాధన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన ప్రాంతం. ఆ ప్రాంతం పేరు చెబితేనే వణికే పరిస్థితి. ఇప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులు. ఆ ప్రాంతంలోని ప్రకృతి రమణీయతపై కేంద్రం ఫోకస్ పెట్టింది. కర్రెగుట్టలో టూరిజం అభివృద్ధిపై దృష్టి సారించింది. ములుగు జిల్లాలో తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో కర్రెగుట్టలు విస్తరించి ఉన్నాయి. కర్రెగుట్టల ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది. సుదీర్ఘ అటవీ ప్రాంతం, క్లిష్ట భౌగోళిక పరిస్థితులు, రహదారి సౌకర్యాలు లేకపోవడంతో ఈ ప్రాంతం సాధారణ ప్రజలకు అందుబాటులోకి లేకుండా పోయింది. ఇప్పుడు ఆ ప్రాంతాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అడవుల అందాలను కాపాడుతూ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిసింది. కర్రెగుట్టల సహజ అందాలను ప్రపంచానికి పరిచయం చేస్తారు. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారు. రహదారులు, వసతి గృహాలు, వీక్షణ స్థలాల వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయనున్నారు. అడవులను నాశనం చేయకుండా ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్టు ప్రముఖ ఉద్దేశం. ఇది అమలు అయితే కర్రెగుట్టల ప్రాంతం భద్రతా సమస్యల నుంచి బయటపడి అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అధికారులు భావిస్తున్నారు. పర్యాటక రంగం ద్వారా స్థానిక ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు వస్తుంది. అయితే ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో పర్యావరణ పరిరక్షణ, గిరిజనుల హక్కుల రక్షణ కూడా సమానంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి. తెలంగాణ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ డాక్టర్ సువర్ణ, ములుగు డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో సమగ్ర ఏరియల్ సర్వే నిర్వహించారు. మురుమూరు పోలీస్ బేస్ క్యాంప్ నుంచి పామునూరు 39 బిఎన్ సిఆర్పీఎఫ్ క్యాంపుతో పాటు జిల్లా బేస్ క్యాంపు వరకు 20 కిలోమీటర్లు రోడ్లు వేయించారు. ములుగు జిల్లా అధికారులు కర్రెగుట్టల అటవీ ప్రాంతాన్ని సందర్శించి అక్కడి భౌగోళిక పరిస్థితులు, భద్రతా అంశాలు, పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను సమీక్షించారు. అటవీ సౌందర్యాన్ని కాపాడుతూ ఎకో టూరిజం అభివృద్ధి, గిరిజనులకు ఉపాధి అవకాశాల కల్పన, రహదారి సదుపాయాల మెరుగుదల వంటి అంశాలపై అధికారులు చర్చించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటారు. పర్యాటకులు సురక్షితంగా ఈ ప్రాంతాన్ని సందర్శించేలా ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రభావంతో సాధారణ ప్రజలకు అందుబాటులో లేకపోయిన ఈ ప్రాంతంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేస్తూ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో వాజేడు, వెంకటాపురం మండలాల సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలు దేశంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారబోతోంది. ప్రభుత్వం టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటుండటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.